అంశము ఈరోజు ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఆనాడు మేము అంచనా మేరకు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉంటాయి అనే ఓ అంచనాతో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి. నిరుద్యోగ యువతీ యువకులకు సంబంధించి 10 సంవత్సరాల కాలహేమలో నామకే వాస్తే వారు కొన్ని వేల ఉద్యోగాలు కలిగిస్తే మేము ఈరోజు ఎక్కడైతే ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో ఆ ఉద్యోగాల ఖాళీలు నింపాలనే ఒక ప్రయత్నంలో 50,000 పై చిలుకు సగటున నెలకు 5,000 ఉద్యోగ కొత్త నియామకాలు చేయటం జరిగిందా లేదా? వ్యవసాయంలో 30,000 వాటికి రిటర్న్ టెస్ట్ చేస్తే మీరు వాటికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి 10 సంవత్సరాలు మీ క్రెడిట్ లో వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మా చిత్తశుద్ధిని గుర్తించాలి. అది వెయ్యున్నాయా వాళ్ళు గత ప్రభుత్వం చేసింది రండి. కేవలం నామమాత్రంగా నోటిఫికేషన్లు ఇచ్చి ఏ సమయంలోనైతే 10 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ ఏమో మేము వస్తామని వెయిట్ చేస్తున్నారండి వారు. అసలు నేను అడుగుతాను, 30,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మేము ఇచ్చామని చెప్తున్నారు కదా, 10 సంవత్సరాలు పడుతుందండి. 18 అప్పుడు కూడా పంచాయతీ కార్యదర్శులు డిఎస్ఏ 30,000 అనుకోండి వారు ఉదాహరణకి. మేము వచ్చే 10 నెలలని 20,000 అయితే చిత్తశుద్ధితో నియామక పత్రాలు ఇచ్చినాం కదా. 30,000లో కూడా దరిదాపు అనేక న్యాయ చిక్కులు ఉన్న ఈ రిక్రూట్మెంట్ విషయంలో వారు యాక్ట్ చేయలేక ఉద్యోగాలు ఇవ్వాలని ఒక సంకల్పన లేకుండా, చిత్తశుద్ధి లేకుండా ఉంది కోర్టు పరంగా పోయినవి ఉన్నాయి ఉండనీలే అది రాకుంటే బాగుంటుంది అంటే కదా. 2 లక్షల్లో 20,000 అంటే ఓన్లీ 10% అచీవ్ అయినట్టు కదా. 20%. ఇప్పుడు మేము ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నాం, మీరు స్పష్టంగా చెప్పాము ఆ రోజు. ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తాం, అది 50,000 కానీ 1,00,000 కానీ 2 లక్షలు 1 year లో చేస్తామని పేపర్లో ప్రకటనలు ఇచ్చారు. ఎవడు ఇవ్వలేదండి, ఎవడు ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పాం. ఎక్కడ ఖాళీలు ఇప్పుడు టర్మ్లోని కాదు, ఎక్కడైతే రిటైర్మెంట్ అవుతూ ఉంటుందో జాబ్ క్యాలెండర్ని పెట్టి ఇంకా ఎక్కడ అవసరం ఉంటే 2 లక్షలు కావచ్చు, దానికంటే తక్కువ కావచ్చు, దానికంటే ఎక్కువ కావచ్చు. కానీ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసే ప్రయత్నం కార్యక్రమంలో 50,000 ఇస్తే దాన్ని హర్షించే పోయి మేం చేసాం. నేను ఉదాహరణకు డైరెక్ట్గా ఒకటి అడుగుతాను. 2011లో గ్రూప్ 1 పరీక్షలు జరిగినాయి. మళ్ళీ ఎప్పుడో జరిగినాయి గ్రూప్ 1 పరీక్షలు? 2024లో గ్రూప్ 1 పరీక్షలు జరిగినాయి. సూటిగా ప్రతిపక్షాలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షానికి 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగితే దాని తదుపరి అంటే 14 సంవత్సరాలు 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆ యువతీ యువకులు 21 సంవత్సరాలు ఉంటే ఈరోజు 35 సంవత్సరాలకు వచ్చిన వారు. మీరే కారణం అంటున్నారు. కోర్టు కేసులు వేసి ప్రతిపక్షాలు ఆఫీసర్ కావాలి అనే ఆసక్తి చిన్నప్పటి నుంచి ఒక ఆరాటంతో చదివిన వ్యక్తికి న్యాయం జరిగిందా, అన్యాయం చేసిన వారు వీళ్ళు. న్యాయం పరంగా కూడా ఈరోజు కూడా 100 ఇష్యూస్ అవుతున్నారు. చెప్పలేదు, ఎందుకంటే సమాధానం లేదు కనుక కోర్టులో వేసిందని చెప్తా ఉన్నాడు. కోర్టులు వేస్తే ప్రభుత్వం చేత కాకుండా ఉందా? ఎవడన్నా ప్రభుత్వం వేసి ప్రభుత్వ పరంగా వారి చిత్తశుద్ధి ఉంటే సూటిగా పోయి పోరాటం చేసి న్యాయ నిపుణులతోని పెట్టి డిపార్ట్మెంట్ ఉంటుంది పోరాటం చేసి విద్యార్థులకు ఉపాధి పొందాలని ఆలోచన చేస్తారో న్యాయం చేయాలనే మనసులో లేని లక్ష్యాన్ని ఏ విధంగా కూడా ఎవరు పూరించలేదు. ఇప్పుడు జరగలేదు కనుక మేము న్యాయపరంగా ఎవరో పోరాటం చేసింది కనుక అది కాంగ్రెస్ పార్టీపై రుద్దాలని ఆలోచన చేయడం సరికాదు. ఎందుకంటే అనుభవం ఉన్న వ్యక్తులు కూడా ఆ విధంగా మాట్లాడితే ఇంకేమైనా. సార్, మీరు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్స్గా ఉన్నారు. ఈ 1 yearలో కొత్తగా వచ్చిన పరిశ్రమలండి, ఒకటి ప్రధానంగా కేటీఆర్ నుంచి ఏంటంటే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి. ఫాక్స్కాన్ వెళ్ళిపోయింది, చెన్నైలో పెట్టుబడులు పెడుతుంది, ఇటువంటి ఆరోపణలు ప్రధానంగా వస్తుంది. ఎవరైనా ఆరోపణ చేయొచ్చు, ఏదైనా ఆరోపణ చేయొచ్చు. ఫాక్స్కాన్ ఎక్కడ పోయింది? ఫాక్స్కాన్ ఇప్పుడు నడుస్తూ ఉంది. ఇంకో రెండు నెలలలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది ఇనాగ్రేషన్ చేయబోతా ఉన్నారు. ఎక్కడ పోయిందండి ఫాక్స్కాన్? ఈరోజు ఫాక్స్కాన్ అనే అంతర్జాతీయ సంస్థ వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారు కొన్ని సందర్భాల్లో మద్రాసులో పెట్టారు, కొన్ని సందర్భాల్లో బెంగళూరులో పెట్టారు, కొన్ని సందర్భాల్లో గుజరాత్లో పెట్టే కార్యక్రమం జరుగుతోంది. మన అప్పుడు హైదరాబాద్లో పెట్టారు. ఎక్కడ పోయింది ఫాక్స్కాన్?
మొన్న స్టాలిన్తో కలిసి అనౌన్స్ చేశారు చెన్నైలో. వారు ఇంకో ఎస్టాబ్లిష్మెంట్ పెట్టారండి, అంతే ఇక్కడే పెట్టాలని వాళ్ళకేమైనా మనకేమైనా రూల్ రాసి మనం జాగిరి ఇచ్చినవేంది. కానీ అంత స్పీడప్ కావట్లేదు, ఇక్కడ దాన్ని ఏదో మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ చేస్తారు కొంత చెన్నైకి అంటున్నారు. ఏది కూడా లేదండి, వారికి డిఫరెంట్ వర్టికల్స్ ఉంటాయి ఇండస్ట్రీస్లో. ఇదే ప్రాబ్లం అంతా కూడా. ప్రతిపక్షాలకు సంబంధించి వాస్తవ విషయాలు తెలిసి ఉండి కానీ ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావద్దు, భయభ్రాంతులను చేయాలి, సామాన్య ప్రజానికాన్ని కన్ఫ్యూజన్లో పెట్టాలి. నేను ఉదాహరణకు చెప్తాను. ఫాస్కాన్ ఇక్కడ వారు ఒక వర్టికల్ నిర్మాణం చేస్తూ ఉన్నారు, ఇంకో వర్టికల్ మద్రాసులో చేస్తూ ఉన్నారు, ఇంకో వర్టికల్ బెంగళూరులో డిసైడ్ చేసారు, ఇంకో వర్టికల్ ఇంకో దగ్గర. అక్కడ వారికి కావాల్సిన హ్యూమన్ స్కిల్స్ కానీ వారికి కావాల్సిన ఫీజిబిలిటీ స్టడీ చేసుకొని ముందుకెళ్తారు. పరిశ్రమలకు సంబంధించిన వాతావరణం విషయంలో నేను ఈరోజు కూడా గ్యారంటీ చెప్తా ఉన్నాను. మళ్ళీ రేపో ఎల్లుండో ఫాక్స్కాన్ వస్తే ఏం జవాబు చెప్తారండి? ఏం జవాబు చెప్తారు? నేను అడుగుతా ఉన్నా నేరుగా, ఏం జవాబు చెప్తారు వారు? రేపో ఎల్లుండో ఆవలెల్లుండో ఇంకో సంవత్సరానికో ఫాక్స్కాన్ వచ్చి హైదరాబాద్లో మేము పెట్టుబడులు పెడుతున్నామంటే ఏం జవాబు చెప్తారు? వై? అసలు జవాబు చెప్పడానికి ఆస్కారం ఉందా? సామాన్య ప్రజానికానికి తప్పుదారి పట్టించి ఈ కంపెనీ పోయింది, ఆ కంపెనీ పోయింది అని మాట్లాడుతూ ఉన్నారు. ఉదాహరణకు చెప్తా ఉన్నా, సెమీ కండక్టర్ పరిశ్రమకు సంబంధించి మైక్రాన్ అనే సంస్థ ఆ రోజు హైదరాబాద్లో పెట్టుబడి పెడతామని ముందుకు రావటం జరిగిన మాట వాస్తవం కాదా? కేంద్ర ప్రభుత్వం దాన్ని గుజరాత్లో హైజాక్ చేసి అక్కడ పెట్టించడం వాస్తవం కాదు. వారి ప్రభుత్వం అనేది జరిగింది. రాజకీయ పరిస్థితులు అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం వారి ఫ్రెండ్లీ పార్టీ అని వదిలేసిండ్రు. అప్పుడు మైక్రాన్ పోతే దాని గురించి కేంద్రంతో పోరాటం ఎందుకు చేయాలని అడుగుతాం. ఈరోజు పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమ అధినేత ఎక్కడ పెట్టుకుంటాడో అతని ఇష్టం. వాతావరణం ఇక్కడ చెడిపోయిందని ఎవరు రాకుండా ఈరోజు ఎవ్వరు కూడా ఆ విధమైన అంశం లేదు. ఇంకా చాలా పెద్ద పెద్ద పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, కనబడతా ఉన్నాయి. ఈ 1 yearలో సిగ్నిఫికెంట్గా మీ అచీవ్మెంట్స్ ఏంటి? డెఫినెట్లీ పరిశ్రమలకు సంబంధించి అనేక పరిశ్రమలు తీసుకురావడానికి, ఈరోజు పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడానికి ఇక్కడ ఉన్న వాతావరణంలో మార్పు లేదు. మీరు రండి. ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మన రాష్ట్రానికి సంబంధించి మానవ వనరులకు సంబంధించిన సంపద, స్కిల్, పొటెన్షియల్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న వాతావరణం కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న పరిసరాలకు సంబంధించిన ఒక స్నేహపూర్వకమైన పరిశ్రమల వాతావరణం చూసి చాలామంది వస్తూ ఉన్నారు. చాలా పెట్టుబడులు తీసుకొస్తాం. ఈరోజు మేము మాటలు తక్కువ మాట్లాడి చేతలు ఎక్కువ చేసే ఒక ప్రయత్నంలో ఉన్నాం. తప్పకుండా దాని ఫలితాలు చూపెట్టే విధంగా మా ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు మేము చేస్తూ ఉన్న ప్రయత్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక ప్రధానమైన కేంద్రంగా హైదరాబాదు మన రాష్ట్రం ఎదగాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. రెండో అంశం సైబర్ సెక్యూరిటీ విషయంలో కూడా. మూడో అంశం ఎక్కడ కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది దేశ స్థాయిలో కూడా దీని గురించి మొదటిగా ఆలోచన చేయటం లేదు. సో దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మాణం చేస్తాం. ఇది కంప్యూటర్స్కు సంబంధించి ఇప్పటికే ఈ 10 నెలల కాలంలో అనేక మంది గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, అంటే ఆఫ్షోర్ సెంటర్స్ కానీ ఇక్కడ ఉన్నవారు ప్రధానమైన కంపెనీస్ కానీ ఇక్కడే వారికి కావాల్సిన సర్వీసెస్ సంబంధించి ఇక్కడే అనేక కేంద్రాలు వచ్చాయి. ఒకటే కాదు, కంప్యూటర్స్లో జీసీసీస్ కానీ, ఫార్మా కంపెనీకి సంబంధించిన లైఫ్ సైన్సెస్ సంబంధించిన జీసీసీ కానీ, మొట్టమొదటిది హాస్పిటాలిటీ రంగానికి సంబంధించి మ్యారియట్ అనే సంస్థ మొత్తం యావత్ ప్రపంచంలోనే 180-190 చైన్ ఆఫ్ హోటల్స్ ఉంటాయి. పెద్ద సంస్థ. ఫస్ట్ ఎవర్ జీసీసీ ఇక్కడ హైదరాబాద్లో పెట్టడం జరిగింది. సో మా పైన ఉన్న నమ్మకంతో పెట్టిన వాళ్ళు, మా ప్రభుత్వం పైన ఉన్న నమ్మకంతో జీసీసీకి సంబంధించి వారి ఉపాధి, జీసీసీ ద్వారా మన టెక్నాలజీకి సంబంధించి మనకున్న స్కిల్ని ఉపయోగించుకొని ఇక్కడ అనేక మంది ఉపాధి కలిగించే కార్యక్రమంలో చాలా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దానికి సంబంధించి ప్రోడక్ట్స్ కంపెనీస్ రావాలి, రేపొద్దున గేమింగ్ కంపెనీస్ రావాలి అనే ప్రయత్నంలో ఎక్కడైతే పనులు ఆగున్నాయో ఆ పనులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. పరిశ్రమలు రావాలి. ఈరోజు ఎనర్జీ పాలసీని మార్పు తీసుకొస్తా ఉన్నాం. ఈ ఎనర్జీ పాలసీ మార్పు వలన
పెద్ద ఎత్తున పరిశ్రమలు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అనేక మార్పులు చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించి 10 సంవత్సరాలుగా పాలసీ లేదు. ఎంఎస్ఎంఈకి సంబంధించి మొన్న తీసుకొచ్చిన పాలసీ ఎంఎస్ఎంఈ పాలసీ వలన ఉపాధి పెద్ద ఎత్తున ఈ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ద్వారానే జరుగుతుంది. సో ఈ ఇండస్ట్రీకి సంబంధించి కాన్సన్ట్రేషన్ లేకుండా 1, 2, 3, 4 పెద్ద పరిశ్రమలను భూతద్దంలో పెట్టి 10 సంవత్సరాలను చూపెట్టి మేమే చేస్తున్నామని చెప్పటం, సరే చేస్తే చేసి ఉండొచ్చు కాదంటలేదు. దాని 10 అంతల పెట్టుబడులు నోట్ చేసుకోండి. 10 అంతల పెట్టుబడి రాబోయే 4 సంవత్సరాలు. అంటే కేటీఆర్ 10 అంతల ఉపాధి కేటీఆర్ 9 ఇయర్స్ ఐటీ ఇండస్ట్రీస్ టర్మ్ లో చేసినంత దానికి 10 అంతలు మీరు చేసి చూపిస్తారు 100%. ఇంకా పోయేది ఈ 5 ఇయర్స్ లోనే. ఈ 5 ఇయర్స్ లోనే. కానీ వాళ్ళు అంటారు గ్రోత్ రేట్ తగ్గిపోయింది ఐటీ ఎక్స్పోర్ట్ సంబంధించి గ్రోత్ రేట్ తక్కువ. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినిపోయింది. ఈ రోజు చెప్తా ఉన్నాం బ్రాండ్ ఇమేజ్ ఎక్కడ తక్కువ లేదు.